వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ప్రస్తుతం అందుతున్నటువంటి ఇంకొక బ్రేకింగ్ సమాచారం. ఆంధ్రప్రదేశ్లో ఒక్కసారిగా కలకలం రేగింది. తూర్పుగోదావరి జిల్లాలోని కొవ్వూరు రూరల్ పరిధిలో పోలీసులు నిర్వహించిన సాధారణ వాహన తనిఖీలు అనూహ్యమైనటువంటి మలుపును తీసుకున్నాయి. పంగిడి గ్రామం వద్ద చెక్కింగ్ జరుగుతుండగా పోలీసులను గమనించిన ఒక యువకుడు అనుమానాస్పదంగా పారిపోవడానికి ప్రయత్నించాడు. వెంటనే అప్రమత్తమైనటువంటి పోలీసులు అతను అదుపులోకి తీసుకున్నారు. ఆ యువకుడిని సమీర్ హుస్సేన్గా గుర్తించారు. తనిఖీల్లో హుస్సేన్ వద్ద నుంచి లైవ్ అమ్యునేషన్ స్వాధీనం కావడంతో అధికారులు కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. మొత్తం 15 బుల్లెట్లు, 9mm చెందిన 9, 12.7mm చెందినటువంటి 6 రౌండ్ల బుల్లెట్లని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ 12.7 x 108mm కేటగిరీకి చెందిన బుల్లెట్లని సాధారణంగా హై పవర్ ఆయుధాల్లో వినియోగించేవిగా భావిస్తారు. ఒక సాధారణ వ్యక్తి దగ్గర ఇలాంటి అమ్యునేషన్ దొరకడం అనేది స్థానికంగా చర్చనీయాంశం అవుతోంది. ఇక ప్రాథమిక విచారణలో కూడా హుస్సేన్ ఇచ్చిన సమాధానం మరింత అనుమానాలకు తావిస్తోంది. ఈ బుల్లెట్లు తనకి చెందినవి కావు అని, యూపీ రాష్ట్రానికి చెందిన తన స్నేహితుడు ఆదిత్యరాజ్ ఇచ్చినవని చెప్పినట్టుగా సమాచారం. ఏడాది క్రితం రాజమండ్రికి వచ్చినటువంటి ఆదిత్యరాజ్ దేచర్ల గ్రామంలో త్రివేణి గ్లాస్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడని, అప్పటి పరిచయం నేపథ్యంలో ఈ అమ్యునేషన్ తన వద్ద ఉంచినట్టుగా హుస్సేన్ పేర్కొన్నాడనేది తెలుస్తున్నటువంటి అంశం. అయితే ఈ వివరణ మీద పోలీసులు పూర్తి స్థాయిలో నమ్మకం వ్యక్తం చేయలేదు. పొంతం లేని సమాధానాల నేపథ్యంలో కేసును ఆయుధ చట్టం కింద నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ బుల్లెట్లు ఎక్కడి నుంచి వచ్చాయి, వీటి అసలు ఉద్దేశం ఏమిటి, ఆయుధాలతో సంబంధం ఉందా అనే కోణాల్లో విచారణ కొనసాగుతోంది. హుస్సేన్తో పాటు ఆదిత్యరాజ్ పాత్ర మీద కూడా పోలీసులు దృష్టి సారించారు. ఇక ఇలాంటి సంఘటనల్లో అమ్యునేషన్ ట్రేసింగ్ అనేది కీలకాంశంగా మారుతోంది. ప్రతి బుల్లెట్ షెల్ మీద ఉన్నటువంటి నంబరింగ్, తయారీ వివరాల ఆధారంగా ఈ బుల్లెట్లు ఎక్కడ తయారయ్యాయి అనేటువంటి మూలాన్ని గుర్తించే ప్రయత్నం చేస్తారు. ఇవి చట్టబద్ధమైనటువంటి ఆయుధ వినియోగానికి సంబంధించినవా లేక అక్రమ మార్గాల్లో ఇవి చేరుకున్నవా అనే అంశాలు ఫోరెన్సిక్ పరిశీలనలో తేలేటువంటి అవకాశం ఉంది. తూర్పుగోదావరి లాంటి ప్రశాంత ప్రాంతంలో ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడం సహజంగానే ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటివరకు ఇద్దరి క్రిమినల్ హిస్టరీపై పెద్దగా సమాచారం లభించకపోయినప్పటికీ అన్ని కోణాల్లోనూ విచారణ జరుగుతోందని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. అమ్యునేషన్ స్వాధీనం వెనుక ఉన్నటువంటి అసలు నిజాలేవో త్వరలోనే బయటపడబోతున్నాయి. పచ్చటి కోనసీమలో ఉగ్ర కలకలమా అనేటువంటి అనుమానాలు కూడా బలపడుతున్నాయి. ఇది ఇప్పటిదాకా ఉన్నటువంటి బ్రేకింగ్ సమాచారం. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా.